జగన్ పరిపాలన అయితే చాలా బాగుందండి. ముఖ్యంగా అమ్మఒడి పథకం కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ తీసుకురావడంలో ప్రజలు పెద్దగా ఏ ఆఫీస్కి వెళ్ళకుండా ఓన్లీ వాలంటీర్ని కలుసుకుంటే వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతూ వాళ్ళకి రావాల్సిన అర్హులైన వారందరికీ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అందిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకు చేరుతున్నాయి పథకాలు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అనడం సహజం అండి, వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. ఈ పథకం నాకు అందలేదు, దీనిలోనే అర్హుల్ని అని ఏ ఆఫీస్కి వెళ్ళి చూపించిన వారు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎవరు లేరండి. పార్టీ కానీ జెండా కానీ చూడకుండా కులం మతం భేదం లేకుండా అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందిస్తుందండి ఈ గవర్నమెంట్. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉందండి? చంద్రబాబు పరిపాలన అంటే అది జన్మభూమి పాలన అనాలండి. ఆ కమిటీలు సిఫార్సు చేస్తేనే కానీ ఎవరికి ఏ లబ్ధి చేకూరేది కాదు. వాళ్ళకి లంచాలు ఇచ్చి ప్రజలు విసిగిపోయే సుపరిపాలన, మంచి పరిపాలన, అవినీతి లేని పరిపాలన కావాలని జగన్ గారిని ఎన్నుకున్నారండి. జగన్ పరిపాలన బాగానే ఉందండి, అందరికీ కూడా అందుతున్నాయి. ఇప్పుడు నా మగల ఆటో వాళ్ళకి ఉంది, ముసలి వాళ్ళకి ఉంది అనుకోండి, దానివల్ల మెయింటైన్ అవుతుందండి. యథార్థంగా చెప్పుకోవాలంటే అది లేకపోతే తిన్న కూడు కూడా ఉండదు. అంటే పూర్వం ఉండేది అనుకోండి 1000-2000 ఎకరం, అప్పుడు ఇంకా అవన్నీ పోయి ఆ గొడవ వదిలేండి, అవన్నీ వద్దండి. జగన్ పరిపాలన అయితే చక్కగా ఉందండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, అన్ని విధాలా బాగానే జరుగుతుంది. పథకాలు అందరికీ చేరుతున్నాయా? చేరుతాయి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే చెందుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మాకు అది లేదండి, ఇక్కడ మాత్రం అందరికీ వస్తున్నాయి. ఎవరు రాలేదు అనేవాడు ఎవరు లేరండి. ఇక్కడ ప్రతిపక్షం అన్నది తెలియదు. గత చంద్రబాబు పాలన ఎలా ఉంది? అది మీడియం అనేది. జగన్ పరిపాలన చాలా బాగుంటుంది. ఒక్కొక్క మనిషికి తర్వాత చేయూత పడుతుంది, తర్వాత కాలనీ ఇచ్చాడు, తర్వాత ఇది నెల పెన్షన్లు అందరూ చాలా మందికి అందుతాయి. చాలా గుడ్గా చేస్తాను, చాలా బాగుందండి. అంటే ఏ విధంగా? అన్నిట్లో బాగానే చేస్తున్నారండి. పెన్షన్లు కూడా బాగా వస్తున్నాయి. రోడ్లు గేట్లు అన్నీ బాగానే వేసారండి, చాలా బాగుంది. జనాల్లో కూడా బాగుందండి. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన అంటే అప్పుడులో అది ఎలా ఉండేది, ఇప్పుడు ఇది దాని మీద ఎక్కువ. ఇది బాగా జగన్ పరిపాలన బాగానే ఉందండి, అంతే బాగానే. అన్ని రోడ్లు తుగులు అన్నీ బాగా కడుతున్నారు. పథకాలన్నీ అందరికీ చేరుతున్నాయా? చేస్తానండి. జగన్ పరిపాలన చాలా బాగుందండి. అంటే ఏ విధంగా అంటారు? చాలామందికి పేదవాళ్ళకి మరి అవన్నీ కూడా ఇస్తున్నారు కదా, చేత పర్వాలేదు. జగన్ పరిపాలన బాగుంది. పథకాలు అందరికీ చేరుతున్నాయా? పథకాలు అందరికీ చేరుతున్నాయి, ప్రతి కుటుంబానికి చేరుతున్నాయి, ప్రతి విలేజ్లకి వాటికి అన్ని పథకాలు అందుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, అన్ని కులాలు తేడా లేకుండా పథకాలు అందరికీ అందుతున్నాయి. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన ఈయన పథకాలు లేవండి, ఈయన పథకాలు లేవు. ఉండే పథకాలు అంటే జన్మభూమి కమిటీ వాళ్ళు తిన్నారు తప్ప బయట వాళ్ళకి లేవు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలు అవి ఏమీ లేవు. స్వతంత్రంగా ఇవ్వడం, స్వతంత్రంగా చేయటం, ఎవరికి లంచాలు లేకుండా ప్రతి వాళ్ళకి ప్రతి సమస్యలు తీసుకురావడం చేయటం, అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. ఏమైనా రిపోర్ట్ ఏమన్నా వస్తే పొద్దున్న రిపోర్ట్ చేస్తే సాయంత్రం పథకాలు కూడా అందుతున్నాయి. ఎవరికి లోటుపాటు లేకుండా అందుతున్నాయి. బాగుందండి, మాకు అన్నీ అందుతున్నాయి. రైతు కూడా అందుతుంది. దాని లోటుపాటు ఉంటే మమ్మల్ని మేము మళ్ళీ అందరి దగ్గర వెళ్ళి చెప్పుకుంటున్నాం. అన్నీ బాగా చేస్తున్నారు. మాకు అన్నీ సక్రమంగా అందుతున్నాయి. అన్నీ మాకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ కూడా బాగానే వస్తుంది. అన్నీ మా మేరకు ఫస్ట్ సరికాలు ఇచ్చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే సరిగా ఇచ్చేవారు కాదు. రైతు భరోసా ఏడ 3 సార్లు వేసారు గత ప్రభుత్వం, ఉన్న 2 సార్లు లేదు అండి. దాంతో ఎప్పని చెప్పని ఈ జగన్ గారు అది బాగా పరిపాలన బాగానే మాకు అందుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది సార్, మాకు నచ్చింది. మళ్ళీ రావాలనుకుంటున్నాం, కావాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి చాలామందికి కూడా ఆయన చాలా బంధువుగా ఉన్నాడు, అన్నగా ఒక బావగా అందరికీ చాలా మంచి పనులు చేస్తున్నారండి. రైతు భరోసా అనేసి, పిల్లలకి అమ్మ ఒడి అనేసి, ఆటో వాళ్ళకి వాహన మిత్ర అనేసి ఇలా చాలా కొన్ని చేశాడండి. బాగుంది, మాకు నచ్చింది సార్. ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే పథకాలు ఓన్లీ వాళ్ళ పార్టీ నేతలకే చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. లేదు సార్, అందరికీ పడ్డాయండి. ఏంటంటే ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు వాహన మిత్ర ఉందండి సపోజ్, దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీలు చాలామంది ఉన్నారు. మాకు పడ్డాయి.
సో వాళ్ళకి పడ్డాయి. మరి వేరే పార్టీ అనుకున్న వాళ్ళు ఈయన ఏం డబ్బులు తీసుకోకూడదు, కానీ వాళ్ళకి తీసుకున్నారు పడ్డాయి, అందరికీ పడుతున్నాయండి, పడపం లేదు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన అంటే సార్ అప్పుడు కొంచెం ఇబ్బందిగానే అలాగే ఉండేది, కానీ ఈయన చూసినంతగా కాదు. దేనికైనా మనం బయటికి వెళ్ళి మాటలు ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి అలా పురగలు పడిపోలే. సో ఈయన ద్వారా అయితే మాకు అంత ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఉన్నారు, ఏదైనా అవసరం వచ్చింది అనుకో అనే ఎలాగండి అంటే పలానా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మాకు ప్రాబ్లం క్లియర్ అయ్యేది. ఈయన పరిపాలన అలా కాదు. ఏదైనా అవసరం వచ్చి ఒకవేళ ఇళ్ళ స్థలాన్ని కట్టి కాలనీ పెట్టుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వెళ్ళి తిరిగి ఇవన్నీ చక్కబెట్టేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ ఇబ్బంది లేదు. వాలంటీర్ ద్వారా అన్ని పనులు సింపుల్గా అయిపోతున్నాయి జనాలకు కూడా. అప్పుడు మా అమ్మమ్మ గారు టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ పెట్టుకోవాలంటే ఎండి ఆఫీస్కి అన్నీ తిరిగి లంచాలు ఇచ్చి పెట్టుకున్నామండి. ఇప్పుడు నాకు పెన్షన్ గురించి అలాగ ఉంటుందేమో చెప్పి నేను భయపడి పెట్టుకోకపోతే వెంటనే మన వారంటీకి కలిపితే వాలంటీ 2 రోజుల్లో పెట్టినట్టు పెట్టేసారండి నాకు పెన్షన్, ఇబ్బంది ఏమీ లేకుండా. జగన్ పాలన అయితే బాగానే ఉందన్న, చాలా బాగుంది. అమ్మ ఒడి, తర్వాత పిల్లలకి డబ్బులు వేయడం, తర్వాత 40 years వచ్చిన వాళ్ళకి డబ్బులు వేయడం, అది అంతా చాలా బాగుంది. జగన్ పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మీకు నచ్చిందంటే ఏ విధంగా నచ్చింది, ఏం నచ్చింది? అన్ని పనులు బాగా వచ్చి అమ్మఒడు ఆయన అన్నీ కూడా ఇచ్చేసాడు. ఆయన అసలు ఏం తేడా లేదు. గతంలో ఎలా ఉంది చంద్రబాబు గారు ఉండగా? చంద్రబాబు రోడ్లు బాటలు ఆయన పోయించడానికో అంటే ఇంకొంత రోడ్లు ఒకటే మనకి జగన్ గారు రోడ్డు ఒకటి బైక్ రోడ్డు ఒకటి ఏం చూడక్కర్లేదు. జగన్బాబు కానీ మళ్ళీ సీఎం అయినే ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈసారి ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే చాలా మన జగన్ అవుతాడు అనుకుంటున్నాను. జగన్ పాలన ఎలా ఉందంటే బాగానే ఉంది కదండి. నచ్చిందా మీకు? నచ్చింది కదా. నచ్చింది జగన్ పాలనలో? మరి పథకాలే ఇస్తున్నాడు కదా. మీకు ఏమైనా పథకాలు వచ్చాయండి? వచ్చాయండి మీకు పథకాలు. మా పాపకి అమ్మఒడి అయ్యింది. ఇంకేమైనా వచ్చాయి పథకాలు? మాకు ఇంక రావడానికి ఏమి లేవు కదా, మాకు భూమి గట్టు ఉంటే వస్తాయి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది కదా. మరి ఇతను ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నాడు కదా, మొత్తం పథకాలు అనుకున్నా అమలు చేస్తున్నాడు. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి, అమ్మ ఒళ్ళు అన్నీ ఇచ్చారండి. మరి ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ సోమరిపోతం చేస్తున్నాడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటారు ఆయన ఎవరి పార్టీకి వెళ్ళి ఉంటుందండి. రాజకీయం ఉన్నది ఉయ్యలాడిది అంతే కదండి. నేను చెప్తాను నచ్చింది, అది నచ్చింది. నచ్చినోడికి ఏముంది ఈరోజు చెప్తాడు. నచ్చింది ఇంకో నాకు ఇచ్చింది జగన్ మా అబ్బాయికి అమ్మఒడి పెన్షన్ అన్నీ ఇచ్చాడు. ఇంకేమైనా నోటి ఉన్నాడు సన్మానం చెప్తాడు. గతంలో ఎలా ఉంది చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జగన్ బాగుందండి. గతంలో అన్ని ఇచ్చేసాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటారండి, ఎన్నో అంటాం. జగన్ పని ఎందుకంటే జరిగి చెప్పాలి కదా మనం. చాలా బాగుందండి. చాలా బాగుంది అంటే ఏ రకంగా బాగుందంటారు? ఆయన పెట్టే పథకాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఏ పథకం అవినీతి లేకుండా చాలా నేరుగా వచ్చి ఖాతాలు పడడం వల్ల చాలా బాగుందండి పథకం. మరి గతంలో చంద్రబాబు గారు ఉండగా ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు అయితే గతంలో అయితే ఉండేది, కానీ మనకి అది కొంచెం మేమైతే మా పర్సనల్గా అయితే మేము చాలా ఇబ్బందులు పడ్డామండి గతంలో అయితే. మరి ఇప్పుడైతే ఇప్పుడు బాగుంది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంటుందండి. చిన్న చిన్న క్యాస్ట్ వాళ్ళు కూడా చాలా బాగా అభివృద్ధి చెందారండి ఆయన వల్ల.